హాయ్ ఫ్రెండ్స్, కొంతమందికి మెడిసిన్స్ తిని నాలుకైతే చచ్చుబడిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమి తింటే బాగుంటుంది అన్న టైంలో మనకి ఈ బీరకాయ పచ్చడి చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారండి. వేడి రైస్లో కలుపుకొని తింటే దీని ప్రాసెస్ చూసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ముందుగా కడాయిని పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకుంటాం. ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం కరివేపాకులు వేసుకుంటాం. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం చిచ్చట్లాడుతుంటే మనం 2 రెడ్ మిర్చిని వేసుకుందాం. రెడ్ మిర్చి వేసుకొని వేయించుకున్న తర్వాత అవి బాగా రోస్ట్గా వేగుతాయి కదా. వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు ఒక 5-6 సరిపోతుంది. అంటే ఆ క్వాంటిటీకి తగినట్టుగా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇవైతే వేసి ఇలా వేయించుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి బాగా మగ్గేలా వేయించుకున్న తర్వాత అవి 1 నిమిషం పాటు మనం మగ్గేలా వేయించుకోవాలి. మాత్రం వేయించుకుంటే పచ్చి వాసన అంతా పోయి మేము ఇలా మగ్గేలా అవుతుంది. మగ్గిపోయిన తర్వాత బీరకాయ తొక్కలు ప్లస్ ముక్కలు, ఇందులో స్పెషల్ ఏంటంటే బీరకాయ తొక్కలు ప్లస్ ముక్కలు కూడా వేసి అదే బీరకాయ ముక్కలు కట్ చేసి వేస్తే చాలా రుచిగా వస్తుంది. సరిపడా సాల్ట్ కూడా ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ మనం బాగా వేయించుకున్న తర్వాత గోలి అంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే ఆ పుల్లదనం తగిలి పచ్చళ్ళలో చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మనం కొద్దిపాటి వేయించుకోవాలి. గోలి అంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ఇలా దగ్గరగా వేగిపోతాయి. టమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు ప్లస్ బీరకాయ తొక్కలు ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత మనం కొంచెం టేస్టీ కోసం బెల్లంకి బదులుగా షుగర్ని యాడ్ చేసుకుంటాం. అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేసుకుంటేనే టేస్టీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను బెల్లంకి బదులు షుగర్ని యాడ్ చేశాను. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీ రెడీ. ఇలా వేడి అన్నంతో మనం రైస్ పక్కన పెట్టుకొని ఈ చట్నీతో కలుపుకొని తింటే ఆ ఆనందమే వేరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త వీడియోతో ముందుంటాను.